జయదేవ్ ఇంట్లో లేరు. తెలుసు, తెలుసుకునే వచ్చాను. నీ పేరు మోహిని కదూ? అవును. నేను నీతో మాట్లాడటానికే వచ్చానమ్మా. కొన్ని రోజులుగా నువ్వు ఇక్కడే ఉంటున్నావని తెలిసింది. అతనికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? అది అది వద్దులే, చెప్పుకోలేని సంబంధం అని నాకు తెలుసు. జయదేవ్ నా తమ్ముడు లాంటివాడమ్మా. నేనంటే అతనికి ఇష్టం లేకపోయినా అతనికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ఇప్పుడు జయదేవ్కి ఏమైంది? అతనికేం కాలేదు, కానీ నీకేం కాకూడదని నా తపన. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను ఇక్కడికి రాకూడదు అనుకున్నానమ్మా, కానీ నీకు వాస్తవం చెప్పాలని వచ్చానమ్మా. జయదేవుని గురించి నీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయమ్మా.